చెప్పండి బ్రదర్, ఎట్లా ఉండబోతుంది? ఒకవైపు మీ కమ్యూనిటీకి చెందినటువంటి నాయకుడికి మంత్రి పదవి ఇచ్చారు, దాన్ని స్వాగతిస్తున్నారా ఏంటి? సాగతించడేమో సార్, దాంట్లో అజరుద్దీన్ అసలు మాట్లాడనీకే రాదు. ఆయనకు తెచ్చి కూర్చొని పెడితే ఎట్లా? ఆయనకి ఏం రాదు. ఇంకోటి ఆయన ఏమంటుండు, మై ఫిర్ ఏక్ బార్ అగర్ మేరకు జితాయతో మై ఆతూ నైతో నీ ఆతూ. ఆయనకు పిలిచినోడు ఎవడు, రామ్మన్నోడు ఎవడు, ఏమన్నోడు ఎవడు? రేవంత్ రెడ్డి కూడా ఏమంటుండు మొన్న స్పీచ్లా, कांग्रेस है तो मुसलमान है, नहीं तो मुसलमान नहीं है. उनको नहीं मालूम फिरोज़ गांधी कौन है? मुसलमान ही था ना. इंदिरा गांधी का जो शोहर था वो मुसलमान ही था. इन्हों थोड़ा सोच समझ के बात करना, नॉलेज में रख लेके, ठीक है. और मुसलमान है तो कांग्रेस है, नहीं तो कुछ भी नहीं है. और ये इलेक्शन ऐसा है, ये टफ इलेक्शन, ये तेलंगाना इलेक्शन. ఇది మొత్తం 4 కోట్ల ప్రజల ఎలక్షన్. ఇది కాకుంటే సునీత్ అమ్మదో నవీన్ యాదవ్ కాదు. సరే, నవీన్ యాదవ్ వ్యక్తిగతంగా మంచి వ్యక్తే ఉండొచ్చు. ఆయనకు కూడా ఏం చెప్పిండు ఆయన, మా పేదింటి పిల్లగాడు గెలిపించుకోండి అన్నాడు. అంటే ఆయన దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా కాజేసుకోవాలి. ఇంకా అర్థమైందా మీకు? అంటే 35 కోట్లు చూపించిండు కదా ఆయన, అవన్నీ ఖాళీ అయిపోవాలా. అంటే పేద పిల్లగాడు ఆయన కాంగ్రెస్లో మాట్లాడే మాటలు ఇవి. ఇంకోటి షాదీ ముబారక్ అని, కళ్యాణ లక్ష్మి అని, అది అని ఇది అని. నిన్న కూడా వాళ్ళు కాలేజీ వాళ్ళు చెప్తే ఏమంటుండు, చేతులు ఎత్తేసిండు పైసలు లేవని. వాళ్ళ కేసీఆర్ అటో ఇటో మొత్తం ఇచ్చిండు కదా, కరోనా టైంలో అసలు డబ్బులు ఇచ్చినాడు. షాదీ ముబారక్ లక్ష్మి, కళ్యాణ లక్ష్మి అని ఏ పథకాల నుంచి ఇచ్చినాడు. ఇప్పుడు అది రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, ఏది లేదు. అంతా దరిద్రం చుట్టుకున్నది మొత్తం తెలంగాణకే. ఇది 4 కోట్ల ప్రజల ఎలక్షన్. ఇది ఇప్పుడు ఏదో ఒక సునీతమ్మది ఎలక్షన్ అని కాదు. ఇది ఇక్కడ ఓడిపోతే ఇజ్జత్ కా సవాల్ రేవంత్ రెడ్డిది. ఇంత ప్రచారము ఉన్న నవీన్ యాదవ్కు ఉన్న డబ్బులు మొత్తం కాజేసుకోవాలి. మొత్తం పేదింటి పిల్లగాడు కదా ఆయన. ఇది ఆయన పరిస్థితి. ఆయన ఈ పరిస్థితికి తెచ్చిండు. మళ్ళీ మాట్లాడతాడు, మైనారిటీ సోదరులని కాంగ్రెస్ పార్టీ ఉంటేనే గౌరవం ఉందని సార్. మైనారిటీ వాళ్ళు చాలా మేధావులు సార్. ఇప్పుడు ఎవరు కాంగ్రెస్ కొంప ముంచిందే కాంగ్రెస్ 70 ఏళ్ళ సంది. ముస్లింల కొంప ముంచిందే కాంగ్రెస్. అసలు తెలియదు చాలా మంది. కొంప మొత్తం ముంచి నాశం పట్టిందే కాంగ్రెస్ పార్టీ కదా. సపోర్ట్ ఉంది, ఎంఐఎం సపోర్ట్ ఉంటే ఏడుంటుంది సార్. ఇప్పుడు ఎంఐఎం సపోర్ట్ ఇక్కడ ఉంది, అక్కడ ఏడుంది? అక్కడ లేదు కదా. ఇక్కడ ఉన్నదంటే సరే, అది ఒక్క సీట్ గురించి ఇంకా ఎంఐఎంకి ఇన్వాల్వ్ చేసేది అవసరం లేదు. ప్రజలు వ్యక్తిగతంగా సునీతమ్మని తెచ్చుకుంటారు. రేపు అసెంబ్లీలో సునీతమ్మ పోగలుగుతుంది, మాట్లాడగలుగుతుంది. డెవలప్మెంట్ అంటే పీజీఆర్. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు కూడా ఇంకున్నాయి. ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తుంది, అక్కడ విష్ణువర్ధన్కి ఇస్తారని నా నమ్మకం. అర్థమైందా మీకు? ఇంకోటి ఇప్పుడు మన కడియం శ్రీహరి ఉన్నాడు, అక్కడ రాజా సార్ వస్తాడు కంపల్సరీ. మా రాజేందర్ నగర్ ఉంది, మా కార్తీక్ అన్న వస్తాడు కంపల్సరీ. నేనే క్యాండిడేట్ డిక్లేర్ అయింది ఆయనకి. ఇప్పుడు కేటీఆర్ అన్న చెప్పేది అది డిక్లరేషన్. ఇక్కడ ఉంది సర్దార్ భార్య. వచ్చే కార్పొరేటర్కు సర్దార్ భార్య అనుకోండి. ఇక్కడ కార్పొరేటర్ బోడబండ ఏరియాలో మాత్రం ఫైనల్ ఏంది, టఫ్ ఉంటుంది. మెజారిటీ ఉంటుంది సునీతక్కకు. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళ భర్త చేసిన విజయ రామారావు ఉన్నపడుతుంది. ఇప్పుడు కేసీఆర్ సార్ ఈ స్పీకర్ ఉన్నపడుతుంది. ఈ సీటే వాళ్ళది కదా, వాళ్ళదే కదా. విజయ రామారావు తర్వాత మాగంటి గోపీనాథే కదా. అర్థమైందా మీకు? ఆల్రెడీ ఈ సీటు కాంగ్రెస్కి అసలు లేనే లేదు. ఇప్పుడు కూడా పోదు వాళ్ళ ఖాతాలో. సరే, ఆ రౌడీనిజం అనేది అదేది అనేది అది పక్కకు విషయం పెడదాం. ఆల్రెడీ ఇప్పుడు నడుస్తున్నాయి 5,000 2,000 ఆల్రెడీ గ్రూప్ మీటింగ్లు నడుస్తున్నాయి. వాళ్ళు పైసలు మంచనికనే కదా గ్రూప్ మీటింగ్లు అన్నీ నడుస్తున్నాయి. అన్నీ నేను చూసుకుంటూ వస్తున్నాను. నా డివిజన్ కాదు ఇది. అసలు నాది టొలిచోగి, నేను ఉండేది గోల్కొండ, నాది ప్రాపర్ పరిగి. కాకుంటే కాన్షియస్ చూద్దాం అన్నట్టు వచ్చినాం నేను, అంతే. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఒకవైపు ఏమో మైనారిటీ ఓట్స్ అని కాంగ్రెస్ పార్టీగా వస్తాయని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి వాస్తవానికి ఒక టైప్ ఆఫ్ సైకోయిజం నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ముస్లిమ్స్ వ్యతిరేకం ఉన్నది చెప్పుకొని అజరుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చిండు. అజరుద్దీన్కి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు? కేటీఆర్ గారు మరీ ఎక్కడ చెప్పినా ఒక మైనార్టీకి మీరు మంత్రి పదవి ఇవ్వలేదు చెప్తేనే ఆ ఫోర్స్తోనే ఇచ్చిండు. అజరుద్దీన్కి ఇచ్చిన మాత్రాన ముస్లిమ్స్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ వస్తుంది, అది బ్రహ్మ. అజరుద్దీన్కి వాస్తవానికి రాజకీయమే తెలియదు. ఆయనకు మైనార్టీలో ఏమి స్కీమ్స్ ఉంటాయి, మైనార్టీ బడ్జెట్లో ఏమున్నాయి అది కూడా తెలియదు. ఆయన ఒక స్టేజ్ మీద తీసుకుపోయి మాట్లాడమని చెప్పండి చూద్దాం. అది ఉత్తి మాటలు అవి. బీఆర్ఎస్ పార్టీకి టోటల్గా ముస్లిమ్స్ 100% సపోర్ట్ చేస్తున్నారు. ముస్లిమ్సే కాకుండా అన్ని రకాలు ప్రజలు మొత్తం బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. కేటీఆర్ గారు రోడ్ షోస్ చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ప్రజలు మొత్తం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వైపు ఉన్నారని చెప్పి మీకు తెలిసిపోతుంది. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే ముస్లింలకి గౌరవం ఉంటుందని మన వ్యాఖ్యలు చేశారు. మీరు కూడా చూసినట్టు ఎట్లా చూస్తారు దాన్ని? నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఒక 100 సంవత్సరాలకే ఉన్నాయి. ఇస్లాం ఎప్పటి నుంచి ఉంది? ఆయన కేటీఆర్ గారు ఎక్కడైనా స్పీచ్ రోడ్ షోలో ఆయన ఉర్దూలో షేర్ షాయరీ చెప్తున్నాడు, పబ్లిక్ ఇంప్రెస్ అవుతుంది. ఆయన కూడా కేటీఆర్ సార్ లాగా మాట్లాడని పోయిండు, ఫెయిల్ అయ్యిండు. ఇప్పుడు కేటీఆర్ సార్ ఎక్కడ, రేవంత్ రెడ్డి ఎక్కడండి? ఇప్పుడు రేవంత్ రెడ్డిలో ఉర్దూలో మాట్లాడే ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యిండు. అయ్యా నువ్వు ఉర్దూలో మాట్లాడకు, నీకు ప్రజలకు తెలుసు నువ్వు ఏ స్కూల్కి వెళ్ళి వచ్చిందో, నీ మెంటాలిటీ ఏందో, నీ మనసులో ఏముందో పబ్లిక్ అందరూ తెలుసు. ముస్లిమ్స్లా బాగా బతుకుపోయింది ఏంటండి, రేవంత్ రెడ్డి ఈజ్ ఆర్ఎస్ఎస్ మ్యాన్. రేవంత్ రెడ్డి మనోభావం మొత్తం బీజేపీ మెంటాలిటీ ఉంది. దాని కొరకు ఆయన ఎప్పుడు మంత్రి పదవి ఒకవేళ ఇవ్వాలనుకున్నా 2 years అప్పుడు ఇవ్వాలి కదా, ఇప్పుడు ఎందుకు ఇచ్చిండు? జూబ్లీ హిల్స్లో ముస్లిమ్స్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం పనిచేస్తుర్రు అని చెప్పి భయపడి ఇచ్చిండు, అంతే తప్ప ప్రేమతో ఇవ్వలే. కాంగ్రెస్ పార్టీ అజరుద్దీన్కి మంత్రి పదవి ప్రేమతో ఇవ్వలేదు. ఏ స్కీమ్ ఆయన ఇప్పుడు ఎలక్షన్ బిఫోరు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ నాయకత్వం కానీ ముస్లిం ఇంప్లిమెంటేషన్ చేసిండా? ముస్లిం డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్ అప్పుడు ప్రామిస్ చేసింది కదా, ఏ ఒక్క డిక్లరేషన్ అమలు చేసిండా? చేయలేదు. పబ్లిక్లో ఇప్పుడు చాలామంది బీదల అమ్మాయి ఉన్నారు, వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగింది, 1 తుల బంగారం వస్తే ఆశించారు, 1 year పెళ్లి అయ్యి బంగారం రాలే, వాళ్ళకు 1 లక్ష రూపాయలు రాలే. షాదీ ముబారక్ కింద వచ్చే స్కీమ్ కూడా 1 year 1.5 year అవుతుంది, అది కూడా ఇస్తలేడు. దాని కొరకే పబ్లిక్కి తెలిసిపోయింది. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ఈసారి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక ఓటు వేస్తేనే ఆయన చేసిన ఏదో వాగ్దానంలో అది ఆయనకి అవకాశం ఉంటుంది అని చెప్పి పబ్లిక్లో ఒకటి మెసేజ్ పోయింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పబ్లిక్లో ఉంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో మనం నేను కూడా ఒక 1 monthకి తిరుగుతున్నా, ఏ ఇంటికి పోయినా కేసీఆర్ గారి స్కీమ్స్ ఆ ఇంట్లో ఉన్నాయి. ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ ఒక్క స్కీమ్ కూడా ఒక ఇంటికి చేరలేదు. ఒక బీపీఎల్ ఫ్యామిలీకి ఒక్క స్కీమ్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. అదే కేసీఆర్ కిట్ అయినా సరే, షాదీ ముబారక్ అయినా, కళ్యాణ్ లక్ష్మి అయినా, మీకు ఏ తీసుకున్నా, ఫ్రీ నెల కనెక్షన్ అయినా, వాటర్ ఉన్నా, ఏం తీసుకున్నా మీరు కేసీఆర్ గారు ఇచ్చిన స్కీమ్సే ఉన్నాయి తప్ప కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక్క స్కీమ్ కూడా ఇంటి వరకు రాలేదు. దాని పబ్లిక్ డిసైడ్ ఉంది. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ బీఆర్ఎస్ పార్టీ మినిమం 50,000 పైన మెజార్టీ గెలుస్తున్నాం. థ్యాంక్ యూ.